నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ పార్ట్ షూట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ ను కూడా జరుపుకుంటోంది. ఇక పెండింగ్ పార్టును పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ ఖరారైపోగా సంక్రాంతి పండుగకు ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. గౌతమిపుత్ర శాతకర్ణితో ఈ చిత్ర నిర్మాతలు దాదాపు 70 నుంచి 80 కోట్లు బిజినెస్ చేసేస్తున్నారు. అయితే ఈ రేంజ్ బిజినెస్ చేసే సినిమాల్లో హీరోలకు కనీసం 15 నుంచి 20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం తెలిసిందే. కానీ బాలయ్య మాత్రం ఈ చిత్రానికి కేవలం 8 కోట్ల రెమ్యూనరేషన్ తో సరిపెట్టేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి 10 కోట్ల వరకు ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధపడ్డా సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించడం కోసం బాలయ్య మాత్రం 8 కోట్లు మాత్రమే పుచ్చుకున్నారట. సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించడం కోసం ఉపయోగించాలని కూడా చెప్పారట. ఇలా ఓ హీరో పారితోషికం సినిమా ఖర్చులో 10% ఉండడం అంటే మిగిలిన స్టార్ హీరోలకు బెంచ్ మార్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రూపొందుతున్న చాలా సినిమాలకు సగానికి పైగా బడ్జెట్ ఆ హీరో డైరెక్టర్లకి సరిపోతుంది. మరి ఆ విధంగా బాలయ్య కేకలు పెట్టించారన్నమాట. మరి ఇతర హీరోలు కూడా ఇది ఫాలో అయితే బెటర్. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.